హాయ్ అండి, నేను మీ శ్రవంతి. వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతిస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి మనం ఇడ్లీ పిండి వేసుకుంటాం కదండి, మళ్ళీ రోజుకి కొంచెమైనా మిగులుతూ ఉంటుంది. దాంతో చాలా సింపుల్గా టేస్ట్గా పునుగులు ఎలా వేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా మిగిలిన ఇడ్లీ పిండి తీసుకుందాం. 1 కప్పు మైదా, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజ్ ఆనియన్, కొంచెం కొత్తిమీర, టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకుందాం. కొంచెం వంట సోడా వేసుకొని 2 స్పూన్స్ పెరుగు వేసుకుందాం. వేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకుందాం. అలా మిక్స్ చేసుకున్నాక జీలకర్ర వేసుకుందామండి. ఇందాక వేయటం స్కిప్ అయిపోయిందండి వీడియో. అలా మిక్స్ చేసి పక్కన పెట్టుకుందామండి. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక కొంచెంగా పిండి తీసుకొని అలా చిన్న చిన్న పునుగులు వేసేసుకుందామండి. వేసుకొని రెండో వైపుకి టర్న్ చేసుకుందాం. టర్న్ చేసుకున్నాక గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అలా వేయించుకుంటూ ఉండాలి. గోల్డెన్ కలర్ వచ్చాక తీసి సర్వ్ చేసుకోవటమేనండి. అంతే అండి. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదండి, అప్పటికప్పుడు సింపుల్ గా టేస్టీగా ఇవి చేసి పెట్టొచ్చండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సింపుల్ గా అయిపోయే రెసిపీ అండి. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.